నమస్తే, నేను మోనిక. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తుంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీ అంశాన్ని మరోసారి ప్రధాన అజెండాగా మార్చేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. బీసీల సమస్యలు, సంక్షేమం, రాజకీయ ప్రాధాన్యత వంటి అంశాలపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వైసీపీ బీసీ నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే నెలల్లో విజయవాడ వేదికగా రాష్ట్ర స్థాయి బీసీ మహాసభ నిర్వహించాలని నిర్ణయించిన నేతలు జోనల్, జిల్లా, నియోజకవర్గం, గ్రామ స్థాయి వరకు విస్తృత సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వ హయాంలో బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో పాటు బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలోనే బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థికంగా న్యాయం జరుగుతుందని వైసీపీ బీసీ నేతలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో బీసీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, బీసీలపై వైసీపీ ఫుల్ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మౌనిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఏదైతే విఫలమవుతుందో వాటిపైన ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవి, సూపర్ 6 ఏవైతే హామీలు అమలు చేయలేదో వాటిపైన నిలదీస్తూ ఉంది. మరోవైపు ఇతర అంశాలకు సంబంధించి, రైతులకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి ఇలా అన్ని రకాల అంశాలపైన కూడా కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇప్పుడు ఆ అంశాన్ని ఇంకా విస్తృతంగా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక వర్గాల వారీగా ఏ వర్గాలకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పేందుకు ఒక కార్యాచరణను రూపొందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాపు నేతలంతా సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ప్రజలకు వివరించేందుకు కాపు నేతలు సిద్ధమయ్యారు. మరోవైపు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు కూడా నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక కీలక భేటీ నిర్వహించడం జరిగింది. ఈ కీలక భేటీ తర్వాత ఒక కార్యాచరణ కూడా రూపొందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. వచ్చే నెల అంటే ఆగస్టు నెలలో విజయవాడలో బీసీలకు సంబంధించి ఒక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తుంది అనే అంశాలను చర్చించడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తుంది, వారిని ఆర్థికంగా, రాజకీయంగా, అదేవిధంగా సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ విషయంలో వారిని ఏ విధంగా ఆదుకుందనే విషయాలను కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజలకు వివరించేందుకు ఒక విస్తృత స్థాయి కార్యాచరణ తీసుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్టు ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీ నేతలు స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలైనటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు అవుతలేదు. దీనివల్ల బీసీలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు చెబుతూ ఉన్నారు. ఉదాహరణకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇంప్లిమెంటేషన్ కాకపోవడం కావచ్చు, అంతేకాకుండా మహిళలకు వైసీపీ హయాంలో ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వల్ల బీసీ సామాజిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయనే అంశాన్ని వైసీపీ నేతలు హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా భావిస్తూ ఉన్నారు. దీంతో పాటు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో బీసీలకు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేదంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు, లేదంటే రాష్ట్ర స్థాయిలో పోస్టుల విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఆ స్థాయిలో
పదవులు దక్కడం లేదనే విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో ఇద్దరు బీసీలను ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే ఒక్క బీసీ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు బీసీలకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, కాపులకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గతంలో కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం గా కూడా పనిచేస్తారు. కానీ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను పక్కన పెట్టింది. వారికి కనీసం ఒక డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వలేదు. అంటే బీసీలో డిప్యూటీ సీఎం పదవి చేసేటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు అర్హత ప్రభుత్వాన్ని పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రయత్నాలు చేసింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలే కోర్టులో కేసులు వేసి ఆ 34% రిజర్వేషన్ అనేది అధికారికంగా ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% టికెట్లు వారికి కేటాయించారు. అంతేకాకుండా నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీ సామాజిక వర్గాలకు 50% వరకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆయా కార్పొరేషన్ నియమించడంతో పాటు వాటికి డైరెక్టర్ నియమించడం ద్వారా పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాలకు రాజకీయంగా వారికి అనేక పదవుల్లో అవకాశాలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేశారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ఆ 34% రిజర్వేషన్ కంటిన్యూ చేస్తుందా, లేదంటే గతంలో 26% రిజర్వేషన్ ఏదైతే ఉందో అధికారికంగా దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నారా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటితో పాటు గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఆ హామీ ఏదైతే ఉందో ఆ హామీని ఇంతవరకు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక కార్యాచరణ రూపొందించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలు నిర్ణయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముందు రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం జరుగుతుంది, ఆ తర్వాత జోనల్ స్థాయిలో సమావేశాలు ఉంటాయి, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఉచితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే సందర్భంలో బీసీలకు ఈ ప్రభుత్వం జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భరోసాగా ఉంటాము, మేము అండగా ఉంటాము, మీరు ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదనే అంశాన్ని కూడా వారికి చేరవేసే ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేయబోతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.